మిత్రమా, ఒక ముఖ్యమైన విషయం. కులం మన దేశ గమనాన్ని అడ్డుకుంటున్న అతి కీలకమైన అడ్డుగోడ. రాజకీయాలను శాసిస్తున్న దురాచారం ఈ కులం. ఈ కులం పుట్టుక వెనక అసలు కదేంటో తెలుసా? నేను చెబుతా, శ్రద్ధగా వింటారా? ఒకప్పుడు వివిధ వృత్తులను బట్టి కులం అనేది ఉండేది. కమ్మరి తాను చేస్తున్న కొలిమి వేడికి కారణంగా ఇంటికి దూరంగా ఉండేవారు. ఇక దాదాపు మిగిలిన అన్ని వృత్తుల వారు ఇంటి వద్దే చేసుకునేవారు. పూజారి, కోమటి, శాలీలు, కంసాలీలు, కుమ్మరి, గొల్లలు, ఇలా ఎవరి వృత్తులలో వారికి వారి వారి కుటుంబ సభ్యులు చిన్న చిన్న సహాయాలు చేయడం, పనిముట్లను అందించడం ద్వారా చేదోడు వాదోడుగా ఉండేవారు. ఈ ఒక్క కారణంగానే తమ ఇంటికి వచ్చే కోడలిని అదే వృత్తి చేసే ఇంటి నుండి తెచ్చుకుంటే పనులకు సులువుగా ఉంటుందని భావించేవారు. అలా తాము చేసే వృత్తికి చెందిన కుటుంబం నుండే అమ్మాయిని కోడలుగా తెచ్చుకునే అలవాటు మన వారిలో మొదలయ్యింది. అదే నాటినాటికి కట్టుబాటుగా మారి ఇప్పుడు పెద్ద అడ్డుగోడ అయ్యింది. అసలు ఈ రోజుల్లో అదంతా పెద్ద పట్టింపే కాదు. కానీ తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల కారణంగా అది అలా కొనసాగుతూనే ఉంది. ఈ సంప్రదాయం పెళ్లిళ్ల వరకు పరిమితమయ్యుంటే బాగానే ఉండేది. కానీ ఇప్పుడు అది రాజకీయాలకు, సినిమాలకు సైతం చాప కింద నీరులా పాకి చండాలంగా తయారయ్యింది. దీనికి అనుగుణంగా సినిమా ఫ్యాన్లు, రాజకీయ అనుచరులు, అసలు ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలకే సఖ్యత ఉండని ఈ రోజుల్లో ఎవడో మన కులంలో పుట్టాడని, మనని ఏదో ఉద్ధరిస్తాడని అభిమానం పెంచుకోవడం ఎంత మూర్ఖత్వమో ఆలోచించకపోతే ఎలా? అభిమానం వరకు ఉంటే ఎవరు కాదంటారు? ఇక ఫలానా కులనాయకులు అని చెప్పుకుంటున్న వారేమో కులాంతర వివాహాలు చేసుకుని హాయిగా ఏ ఇబ్బందులు లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒక్క విషయం బాగా ఆలోచిద్దాం. ఒక పేదవాడు తమ కులానికే చెందిన ధనిక నాయకుడి ఇంటికి వెళితే అతన్ని అంత సులువుగా లోనికి రాణిస్తారా? పోనీ అదే పేద వ్యక్తి తమ కులానికి చెందని ధనికుడు తన ఇంటికి వస్తే బయట నిల్చోబెడతాడా? విషయం అర్థమైంది కదా. డబ్బు ఉన్నవాడు తనకు ఎదురుగా తన కులం వాడైనా సరే, పరాయి కులం వాడైనా సరే, డబ్బు లేనివాడు అంటే అస్సలు లెక్క చేయడు. ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేక కులం కులం కులమని పడి కొట్టుకుంటూ మావాడు అని ఓట్లు వేసి 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 వాడిని ధనికుడిగా చేసి 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 చివరికి పేదవాడిగా మిగిలి నాటికి చితికిపోతున్నది సామాన్య జనులే మిత్రమా. కులం పేరు చెప్పుకొని కోట్లు గడించిన వాడే ఓట్లు పొందాక మరో కులం ధనికుడిని వాటేసుకుని తిరగడం మనం చూడటం లేదా? కులం కులం అని అభిమానం చూపించే ఆ అభిమాన ఘనులకు ఒక్క చిన్న మాట. ఒక్కసారి నీ కులనాయకుడు ఎన్ని ఏళ్ల నుండి, ఎన్ని తరాల నుండి ఉన్నాడు, నీకు ఏం చేశాడు, నువ్వెక్కడున్నావు, తాను ఎలా ఉండేవాడు, ఎలా ఎదిగాడో ఒకే ఒక్కసారి నెమరవేసుకో. నిప్పు లాంటి నిజమేంటో అప్పుడు నీకే తెలుస్తుంది. కులం ఆధారంగా ఓట్లు వేశావంటే నీ పిల్లలు తినబోయే ఆహారపు కంచాన్ని నీ చేతులారా లాగి పడేస్తున్నావని గుర్తుపెట్టుకో. ఓటు వేయాల్సింది ఎవరికి? నీతి, నిజాయితీ, నిస్వార్థం, నిబద్ధత ఉన్నవారికి. మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే ఏం చేయాలో, ఏం చెయ్యకూడదో విడమర్చి ఇంకా చెప్పడానికేముంది? ఉన్నది ఒకే కులం, మానవ కులం. ఉన్నది ఒకే జాతి, మానవ జాతి. సామాన్యుల అభివృద్ధిని అడ్డుకునే కులం గోడలను కోల్చాలని తపిస్తూ ఈ సందేశాన్ని తోటివారితో పంచుకునే భారతీయులకు వందనాలు తెలుపుతూ జై హింద్.